కడప జిల్లా బద్వేల్ పట్టణంలో ఇద్దరు క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అర్బన్ సిఐ రమేష్ బాబు మాట్లాడుతూ క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్నారన్న పక్కా సమాచారంతో నిఘా పెట్టి నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుండి 5 మొబైల్ ఫోన్లు 40,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వీరితో పాటు ప్రొద్దుటూరుకు చెందిన క్రికెట్ బుకీ గౌస్ బుద్వేల్కు చెందిన మరో 8 మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సురేష్ రెడ్డి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు సాయంత్రం దూదేకల వీధిలో ఇద్దరు క్రికెట్ బెట్టింగ్ ఆడిస్తున్నటువంటి హజరత్ మరియు సురేంద్ర అనే ఇద్దరు వ్యక్తుల్ని మేము అరెస్ట్ చేసి 5 సెల్ ఫోన్లు వారి వద్ద నుంచి 40,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నాం. దీన్ని బట్టి వీళ్ళు గత కొద్ది రోజుల నుంచి పొద్దుటూరుకు చెందిన గౌస్ అనే వ్యక్తికి ఇక్కడ మధ్యవర్తులుగా పనిచేస్తూ క్రికెట్ బెట్టింగ్ ఆడిస్తున్నట్టు తెలిసింది. ఈ క్రికెట్ బెట్టింగ్ వలన ఎంతోమంది కుటుంబాలు ఇబ్బందులు గురవుతున్నాయి, అప్పుల పాలవుతున్నారు యువత కూడా. కాబట్టి మేమందరికీ చెప్పేది ఏమిటంటే ఈ క్రికెట్ బెట్టింగ్ వల్ల అది ఒక వ్యసనం, దానివల్ల నష్టాలు ఉంటాయి తప్ప లాభాలు ఎటువంటివి ఉండవు అని చెప్పి మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఇంకా మేము ఈ విచారణలో తెలియంది ఏంటంటే సుమారు బద్వేల్ పట్టణానికి చెందిన ఒక 8 మంది వ్యక్తులు వీళ్ళిద్దరితో ఆడుతున్నట్టు తెలిసింది. వాళ్ళ మీద కానీ కేసు నమోదు చేసాం. మొత్తం 11 మంది మీద కేసు నమోదు చేసి 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని 40,000 రూపాయల అమౌంట్ స్వాధీనం చేసుకున్నాం. ఈ కోర్టుకు అప్పు 5,000 రూపాయలు, హజరత్ అన్న వ్యక్తి దగ్గర 35,000 రూపాయలు.